ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ అవుతూ ఉంటుంది. నేను ఈరోజు ఎగ్ కర్రీ కోసం 5 ఎగ్స్ తీసుకున్నాను. అలాగే ఆనియన్స్, మిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. కడాయి హీట్ అవుతూ ఉంది. స్టవ్ పైన 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా వేయించుకుంటున్నాను. అవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. దాని తర్వాత పసుపు వేసి కొంచెం కలుపుకోవాలి. కొంచెం అవి వేగుతూ ఉంటాయి. అవి వేగినతూ ఉంటాయి. ప్లేట్ పెట్టి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉంటాయి. ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ పగలగొట్టుకొని ఎగ్స్ వేసుకోవాలి. నేనైతే 4 ఎగ్స్ తీసుకుంటున్నాను. నాకు సరిపడినంత ఆనియన్స్కి 4 ఎగ్స్ తీసుకుంటున్నాను. ఇలా మొత్తాన్ని వేసుకుంటున్నాను. ఇలా ఎగ్స్ మొత్తాన్ని పగలగొట్టి ఇలా వేసుకుంటున్నాను. అప్పుడే ఎగ్స్ వేసిన తర్వాత అప్పుడే కలపకూడదు. ఒక 2-3 నిమిషాలు అలాగనే వదిలేసేయాలి. అలా వదిలేసిన తర్వాత నెమ్మదిగా అవి విడగొట్టకుండా మెల్లగా నెమ్మదిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మనకి ఎంతైతే సరిపోతుందో అంత వేసుకొని కొంచెం కలుపుకోవాలి. దాని తర్వాత కారం 2 టీ స్పూన్లు వేసుకొని కలుపుకుంటున్నాను. కారం వేసి కలుపుకుంటున్నాను. ప్లేట్ పెట్టేసి సిమ్లో పెట్టేసి ఒక 2-3 నిమిషాలు ఉడికి పెట్టుకోవాలి. దాని తర్వాత ధనియాల పౌడర్ వేసి కలుపుకోవాలి. దాని తర్వాత కొత్తిమీర వేసి ప్లేట్ పెట్టి కొద్దిగా వదిలేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసి అంతే, ఎగ్ కర్రీ రెడీ. నేనైతే మా పిల్లల కోసం అన్నం అలాగే ఎగ్ కర్రీ రెడీ చేశాను. ఇప్పుడు మా పిల్లల కోసం అన్నం పెడుతున్నానండి. అలాగే ఎగ్ కర్రీ వేసి అన్నం పెడుతున్నా. ఇప్పుడు మా పాప తిని ఎలా ఉందో చెప్తుంది. ప్లీజ్, మా పాప అయితే సూపర్ ఉంది అని చెప్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.